హలో ట్విటీస్. తైవాన్లో మా అపార్ట్మెంట్ టూర్ అయితే చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు నాకు ఖాళీ అయితే దొరికింది. నాతో పాటు చూస్తారా మరి మా అపార్ట్మెంట్? ఇది మేము ఉండే ఏరియా అండి. అదంతా ఒక కమ్యూనిటీలా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఈ ఏరియాలో. మేము ఉండేదే చాలా చిన్నది, లైక్ 13 ఫ్లోర్స్ బిల్డింగ్ మాదైతే. అండ్ మా కిందే వాషింగ్ ఏరియా అవన్నీ ఉంటాయి, లైక్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ పేయబుల్ అనమాట, డబ్బులు ఇచ్చి మనం మెషిన్లో వేసుకోవాలి, అదే వాష్ చేసి డ్రై చేస్తుంది. ఇది వచ్చి మా అపార్ట్మెంట్ యొక్క పార్కింగ్ లాట్. ఈ పార్కింగ్ లాట్లోకి ఎవరు వెళ్ళలేరు, ఓన్లీ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ మాత్రమే. అది కూడా బైక్ ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ ఆటోమేటిక్గా ఇక్కడ స్కాన్ చేసి ఓపెన్ అవుతాయి. ఈ డోర్స్ అన్నవి, లైక్ ఈ స్టాండ్స్ అన్నవి ఓపెన్ అయితే వెహికల్ లోపలికి వెళ్తుంది కిందకి. అండ్ బయట వెహికల్స్ కానీ బయట వాళ్ళు కానీ ఎవరు రావడానికి ఉండదు ఇందులో. వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయడానికి అయితే ఉండదు. అండ్ దాని పక్కనే లైక్ డస్ట్బిన్ ఏరియా అండి ఇది. చాలా అపార్ట్మెంట్స్కి ఉంటుందో లేదో తెలియదు ఇండియాలో, నేను చూడలేదు. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసి చాలా కొత్తగా ఉంది అనిపించింది నాకు ఇదైతే. ఏంటంటే మనం ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ఎలా పెట్టుకుంటామో అలాగే ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అన్నీ మొత్తం చాలా డిఫరెంట్గా సాగ్రిగేట్ చేసి డివైడ్ చేసి ఇక్కడ ప్రతి బిన్లోని దానికి సెపరేట్గా వేయాలి. ఇక్కడ సీసీటీవీ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏది ఎలా పడితే అలా వేయడానికి ఉండదు. ఆ మిషన్ వచ్చి క్రషింగ్ మిషన్, ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ అది క్రష్ చేసేస్తుంది. ఇక్కడ ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి వెళ్ళడానికి మన దగ్గర కీ ఉంటే మాత్రమే మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి అవుతుంది. ఆ కీ పెడితేనే మనకి డోర్ యాక్సెస్ అన్నది వస్తుంది. ఇది వచ్చి ప్లే ఏరియా. ప్లే ఏరియా అని చెప్పలేను కానీ సరదాగా ఈవినింగ్ వాక్స్ అవి చేయొచ్చు ఆ ప్లేస్లో. అండ్ ఇది మా ఎంట్రన్స్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి. ఈ స్టాండ్ వచ్చి లైక్ యాక్సెసిబుల్ స్టాండ్. మా దగ్గర ఉన్న కీ మేము అక్కడ పెడితేనే ఆ డోర్ మాకు ఓపెన్ అవుతుంది. ఆర్ఎల్స్ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు చూసి మా దగ్గర కీ లేకపోతే వాళ్ళు యాక్సెస్ ఇస్తారు డోర్ ఓపెన్ అవ్వడానికి. మేము ఇలా లోపల రాగానే రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరు లైక్ బయట వాళ్ళు ఎవరు కూడా మన అపార్ట్మెంట్లోకి రావడానికి అయితే ఉండదు. ఓన్లీ యాక్సెస్ ఉంటే మాత్రమే రాగలరు. అండ్ మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రావాలి అనుకుంటే మాకు కాల్ చేసి కింద ఉన్నామని చెప్తే మేము వచ్చి పిక్ చేసుకుంటాం వాళ్ళని. అండ్ ఈ బ్లాక్ వచ్చి ఫ్యామిలీ ఏరియా అనమాట. లైక్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా ఈ బ్లాక్ రూమ్ బుక్ చేసుకుంటారు రిసెప్షన్తో మాట్లాడి. సో వాళ్ళకి ఎంట్రీ దొరుకుతుంది. వాళ్ళకి అందరూ కలిసి ఫుడ్ తినడానికి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అలా చేసుకుంటారు. అండ్ సేమ్ లైక్ జిమ్ చాలా అపార్ట్మెంట్స్లో ఉంటుంది జిమ్ ఏరియా ఇది. దీనికి సెపరేట్ బ్లాక్, దీనికి కూడా ఎంట్రీ కీ పెడితేనే లోపలికి వెళ్ళగలం మనం. ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ ఓపెన్ చేయలేదు మా జిమ్, ఎందుకు ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బట్ ఇంకా జిమ్ ఓపెన్ చేయాల. ఇది యోగా రూమ్. అండ్ ఇక్కడ మనకు వచ్చిన పార్సిల్స్ అన్నీ కింద ఉంటాయి. మీరు ఆల్రెడీ మా షెయిన్ హాల్ చూస్తే తెలుస్తుంది మనకి. లైక్ మన యాక్సెస్ పెడితేనే మనకు వచ్చిన పార్సిల్ ఏంటో వాళ్ళు చూసి మనకు చెప్తారు. అండ్ ఇది లైక్ మా ఫ్లోర్స్కి వెళ్ళడానికి. ఇంకా దీనికి పార్ట్ 2 కూడా ఉందండి.